సాయి కృష్ణ కేసును సీబీఐ విచారణకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అతడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఆదేశించడమే కాకుండా ఆ దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని అభ్యర్థిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా పిటిషన్లో విజయవాడ పోలీస్ కమిషనర్పై సంచలన ఆరోపణలు చేశారు విజయలక్ష్మి. తన కుమారుడు సాయి కృష్ణ అదృశ్యం గురించి పోలీస్ కమిషనర్కు తెలుసునని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాత కేసు నమోదు చేశారని, సాయి కృష్ణ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని కూడా పిటిషన్లో తెలిపారు. సిఐ నాగరాజు అరెస్టు కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని, సిట్ పోలీసులు ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ను క్లోజ్ చేయాలనుకుంటున్నారన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ మేరకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఎల్లుండి విచారణ జరిగే ఛాన్స్ ఉంది. ఇదాంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, తన తల్లి విజయలక్ష్మి ఒకటే చెబుతున్నారు, నాకు సిబిఐ సంబంధించిన విచారణ కావాలి, సిట్ దర్యాప్తు మీద నాకు నమ్మకం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతోంది రానున్న రోజుల్లో? కార్తీక్, సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తుంది. అయితే సిట్ దర్యాప్తు మీద తమకు నమ్మకం లేదని సిబిఐకి ఈ కేసును అప్పగించాలంటూ హైకోర్టులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే విజయవాడ జిల్లా కోర్టులో కూడా ఇదే పిటిషన్ దాఖలైంది. ఒకే డిపార్ట్మెంట్ కి సంబంధించి నాగరాజు ఏదైతే సిఏ ఉన్నాడో ఆయన మీద అదే డిపార్ట్మెంట్ కి సంబంధించి విచారణ జరిగితే అది పారదర్శకంగా ఉండదు అంటూ కూడా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి. మొన్న విజయవాడ కోర్టు పిటిషన్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే నిన్న హైకోర్టులో పిటిషన్ లో కీలక అంశాలు చెప్పిన పరిస్థితి. విజయవాడ సిపికి సంబంధించి అంశాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు. దాదాపు 45 రోజులు సమయం అయింది మా అబ్బాయి మిస్ చేయడని. ఈ విషయం అంతా కూడా సిపికి తెలుసు, కానీ హెబియస్ కార్పస్ పిటిషన్ చేసినప్పుడు సిపి దాన్ని దాటవేశారు. పూర్తిగా మా అబ్బాయి మరణం వెనుక సిపి మౌనంగా ఉన్నారంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుని జ్యుడిషియల్ కస్టడీ వాళ్ళు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసినారు. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది, అప్పుడు న్యాయం జరగదంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపించిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో పూర్తిగా సిట్ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో మనం చూస్తే అనేక కీలకమైన అంశాలన్నింటినీ కూడా వదిలేసిన పరిస్థితి. ఆ అంశాలు ఎక్కడ ప్రస్తావించలేదు. దీని మీద మానవ హక్కుల సమితి వాళ్ళు కూడా మండిపడ్డ పరిస్థితి. ఇదే విధంగా కేసు కనుక కొనసాగితే పూర్తిగా కేసు నీరుగార్చే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. దాంతో పాటు హెబియస్ కార్పస్ పిటిషన్ 29 తారీఖున హైకోర్టులో విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో హెబియస్ కార్పస్ పిటిషన్ ని రివ్యూ చేసే దిశగా సిట్ పనిచేస్తుంది. దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు తప్ప తమ కుమారుడి మరణానికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి. థ్యాంక్ యూ సురేంద్ర.